గురుభ్యో నమః. ఇవాళ మనము పరిచయం చేసుకోబోతున్న గ్రంథం కావ్యమీమాంస. ఇది అలంకార గ్రంథాల్లో ఒక విశిష్టమైంది అని చెప్పొచ్చు. దీని తరహా వేరు, దీని పోకడ వేరు. అందరిలాగా ఏదో రసము లేదా రీతి మరొకటి కావ్యాత్మ అంటూ చెప్పకుండా అసలు కావ్యం అంటే ఏమిటి, కావ్యం అంటే ఎలా ఉండాలి, కావ్య రచనకు కావలసిన అర్హతలు ఏమిటి, అంటే కవి అంటే ఎలాంటి వాడు కవి అయి ఉండాలి, ఉత్తమ కవి అవుతాడు. అదే విధంగా ఓన్లీ కవితకు కవికి సంబంధించి చెప్పడం మాత్రమే కాకుండా అసలు పఠిత ఎలాంటి వాడు అయి ఉండాలి. అలాంటి విశేషాలన్నీ కూడా చాలా ముద్దుగా, ముచ్చటగా, నిక్కచ్చిగా మూడు ఉన్నాయి. ఆ చెప్పే స్టైలు చాలా మనోజ్ఞంగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ దానికది ఆయన ఎన్నుకున్న పదజాలము, మన కారికలు అంటాం కదా, శ్లోకాలు, ఉదాహరణ శ్లోకాలు అన్నీ కూడా మధురంగా ఉంటాయి. అయితే చెప్పాల్సిన విషయాన్ని మాత్రం ఎక్కడ తొట్టు పడకుండా చక్కగా, అంటే ఒక ఆధికారికంగా చెప్తాడనమాట. అసలు ఈ విషయం ఎందుకు ఎన్నుకున్నాం మనం అంటే, ఆచార్య శ్రీరామచంద్రుడు గారు అలంకార శాస్త్ర గ్రంథాలని ఎందుకు తెలుగులోనికి తీసుకువచ్చారు అనేది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అందులోనూ సెలెక్టివ్ గా తీసుకున్నారు ఆయన. ఒక్కొక్కటి మనము భామహుడిది చెప్పుకున్నాము, కావ్యాలంకారాన్ని గురించి మాట్లాడుకున్నాము. మరి అదే విధంగా వామనుడు రాసినటువంటి రీతిరాత్మ కావ్యస్య అని చెప్పినటువంటి వామనుడి యొక్క కావ్యాలంకార సూత్రం గురించి కూడా ఇది వరకు మనం దాని గురించి చర్చించుకున్నాం, తెలుసుకున్నాం. ఇప్పుడు తర్వాత కావ్యమీమాంస అసలు వరుసలో చాలా వస్తూ ఉంటాయి. గురువుగారు రచించినవి కూడా ఉన్నాయి చాలా. అయితే మామూలుగా మనకు ఆనందవర్ధనుడి ధ్వన్యాలోకము కొంచెం చాలా తీరికగా చర్చించాల్సిన గ్రంథం. అది ఆల్మోస్ట్ ఒక పాఠం చెబుతున్నంత అవుతుంది. కాబట్టి అంతకంటే ముందుగా కావ్యమీమాంస చర్చించుకుందాము అని నేను దీనికని ఉపక్రమించాను. అయితే నా మాటల్లో చెప్పడం కాదు, ఈ కావ్యమీమాంస గ్రంథము గురువు గారికి ఎంత నచ్చింది, ఆయన ఈ గ్రంథం కోసం ఎంత శ్రమ పడ్డారు. మీరు వామనుడిది విని ఉంటారు, లేదా వినబోతారు దీని తర్వాత తెలుసుకుని. అదేవిధంగా భామహుడిది నేను చెప్పింది విన్నారు, రికార్డ్ అయి ఉంది. అయితే వాటిల్లో ఓన్లీ విషయ ప్రతిపాదన ఉంటుంది. ఆ విషయ ప్రతిపాదనని మామూలుగా మనకు తెలుగులో, సంస్కృతంలో ఉంటుంది, తెలుగులో అందిస్తారు. క్లిష్టమైన వాటిల్లో గురువు గారు తన వ్యాఖ్యానంతో వివరిస్తారు, ఇంతే. కానీ కావ్యమీమాంస అలా కాదు, అలాంటిది కానే కాదు. ఇది ఒక శాస్త్ర కావ్యమే. మామూలుగా శాస్త్ర కావ్యము అని కాదు, శాస్త్రం అన్నమాట. అంటే అలంకార శాస్త్రము అనే పదంలో ఏదైతే శాస్త్రము అని మనం మాట్లాడుతున్నామో, అస్సలు సిసలైన శాస్త్రత్వాన్ని పుణికి పుచ్చుకున్నటువంటి అలంకార గ్రంథం ఏదయ్యా అంటే అది రాజశేఖరుడి కావ్యమీమాంస. ఎంత అద్భుతంగా ఆయన రాశాడు అనేది మనకెలా తెలుస్తుంది అంటే, అది మన గురువు గారి ద్వారా. గురువు గారు అంటే ఈ పుస్తకంలో మనకు ప్రత్యక్షంగా కనబడుతూ ఉంటారు. ఈ పుస్తకం చదువుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఎవరో వ్యాఖ్యానిస్తున్నారు అని శ్రోతలు అనుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏది చెప్పబడినా కూడా సాక్షాత్తు ఆచార్య వచనాలే. ఆచార్యుల వారే మన రాజశేఖరుణ్ణి గూర్చి కానీ, ఆయన రచనా విధానాన్ని గూర్చి కానీ మనకు వివరిస్తున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. నేను కూడా మనం ఏదో కలిసి చదువుకుంటామంటాం కదా, ఆ విధంగా మీకు చెప్పడము అనేది కాకుండా మీ ముందు నేను మొదటగా చదువుతున్నాను. అంతకంటే నమస్తే మేడం. నమస్తేనండి, నేను స్టార్ట్ చేసేసాను. సో అందువల్ల మీతో పాటు నేను చదువుతున్నాను అని అనుకోవాల్సిందే తప్ప మరొకటి ఏమీ లేదు. అయితే ఇక్కడ గురువుగారి మాటలే మనం చదువుకుంటే,
ఆయన ఎందుకు రాశాడో ఇది చాలా ముద్దుగా చెప్పారు. మిగతా వాటి అన్నింటికంటే కూడా మనం ఇదివరకు చెప్పుకున్నాం కదా, ఎన్నో పుస్తకాలు మనం పరిశీలించుకున్నాం. కానీ దీని విషయంలో ఆయన ఎన్ని పేజెస్ ఇక్కడ, ఓ 10 చాలా 10-15 పేజీల దాకా కూడా మనకి ప్రస్తావన అది కూడా రాశారు. ఇక్కడ ఏమిటి అంటే ఆయన ఏం చెప్తున్నారు అంటే, రాజశేఖరుడు కావ్యమీమాంసలో సాహిత్య శాస్త్రమును, సాహిత్య శాస్త్రం అంటే అలంకార శాస్త్రం కిందకే వస్తుంది. ఎందుకంటే సాహిత్యం అంటే వాంగ్మయాన్ని కూర్చినటువంటి శాస్త్రం సాహిత్య శాస్త్రం. ఓకే. ఒక నూతన దృక్పథముతో నిరూపించుటయే కాక భారతదేశములోని అనేక ప్రాంతములలోనున్న విభిన్న ఆచార వ్యవహారాదులను, వేషభూషాదులను కూడా చక్కగా వర్ణించి ఉన్నాడు. ఇతర గ్రంథములలో లభ్యము కాని ఎన్నో మనోహరములగు పద్యములను ఉదాహరించినాడు. ఆనాటి కవితా గోష్ఠుల స్వరూపము, కవులలోని తారతమ్యములు మొదలగు ఎన్నో విషయములు ఈ గ్రంథము ద్వారా తెలియచున్నవి. ఏ భాషలో కవిత్వము రాసినను ప్రతి ఒక్క కవియు భావుకుడును తప్పక చదవవలసిన ఉత్తమ గ్రంథము ఈ కావ్యమీమాంస వారి ప్రస్తావనలో రాశారు. అదేవిధంగా ప్రేరణ ఏమిటో కూడా వారి మాటల్లోనే విందాం. దాదాపు 12 సంవత్సరములకు పూర్వము అనగా దిస్ ఈజ్ 67 అనమాట. అంటే ఇది 1979లో, నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను కదా, నేను MA ఫైనల్ ప్రీవియస్ అయిపోయి ఫైనల్కి వచ్చినప్పుడు అప్పుడు ఈ పుస్తకము ప్రింట్ అయింది, ఇలా వచ్చింది అని చెప్పారు వారు. కాబట్టి 79లో ప్రింట్ అయ్యింది. అంతకు 12 సంవత్సరాలకు ముందు, 12 సంవత్సరములకు పూర్వము నేను రసగంగాధరముపై థీసిస్ రాయు సందర్భమున ఈ కావ్యమీమాంసాది గ్రంథములను చదువుట జరిగినది. ఇక్కడ చూడండి, వీరు రాయలసింది రసగంగాధరం. రసగంగాధరం అది ఎవరిది? జగన్నాథ పండితరాయలు రచించాడు. జగన్నాథ పండితరాయల రసగంగాధరము, ఏదో భరతనాట్య శాస్త్రము, లేదా మన ధ్వన్యాలోకము, ఇలాంటి కొన్ని ఒక 5-6 చదువుకున్నా సరిపోతుంది. కూలంకషంగా చదవాల్సిన అవసరమే లేదు. ఎక్కడైతే రస 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 అనేది ప్రసక్తి వస్తుందో ఆ విధంగా మనమైతే అలాగే చేస్తాం. అలాంటి శ్లోకాలు ఏరుకుని అక్కడ రసాన్ని గురించి ఈ కవి ఏమన్నాడు, ఈ కవి ఏమన్నాడు, ఈ అలంకారికుడు ఏమన్నాడని ఓ 100 కొటేషన్స్ తీసుకుంటే అసలు సిద్ధాంత గ్రంథం అయిపోతుంది. కానీ గురువు గారి తత్వం అలా కాదు కదా. ప్రతి పుస్తకాన్ని అవపోసన పట్టేశారు, ప్రతి పుస్తకాన్ని మతించేశారు. అందువల్లనే అన్ని అలంకార శాస్త్ర గ్రంథాలను గూర్చిన అలంకార శాస్త్ర చరిత్ర రాయగలిగారనమాట. అంటే ఏది వదలలేదు. ఆయన పట్టుకుంటే రాయడం ఎలా 2 రోజుల్లో పుస్తకం రాస్తారో, అసలు ఒక పుస్తకం పట్టుకున్నారంటే అది సంస్కృతంలో కదా, ఆయనకేం తెలుగు అనువాదం మనలాగా అక్కర్లేదు. అసలు మూలం ఇంతనే వస్తుంది, 100 పేజీలు 150 పేజీలు. ఆయన చటక్కన ఆయనకి ఏది అవసరం లేదు, డిక్షనరీ ఒక రోజు ఒక పూట అనుకోండి, ఒక పూటకు ఒక పుస్తకం చొప్పున బహుశా నేను అనుకుంటా ఓ నెల్లాళ్ళలో అన్ని అవగొట్టు ఉంటారు. అందువల్ల వారికి ఏది అసాధ్యమైంది కాదు. కాబట్టి అది చదువుతూ ఉన్నప్పుడు అందులో వారికి ఒక మంచి అలవాటు ఉంది. ఇప్పుడు నిజం చెప్పాలంటే మన ఈ సిరీస్ లో మనం చెప్పుకుంటున్నది ఏమిటి అంటే, రామచంద్రుడు గారు వారి రచనలే కాక వారి రచనా విధానము, ఆ రచనకు ముందు ఉన్నటువంటి పూర్వరంగం ఎలా ఉంటుంది అంటే, ఇది ఇప్పుడు మామూలుగా ఎవరైతే మన విద్యార్థులు ఉంటారో, తర్వాత పరిశోధకులు ఉంటారో, వారికి కావలసిన సూచనలన్నీ ఇందులో దీని ద్వారా, ఈ మన సిరీస్ ద్వారా అందుతాయి. అంటే వారు ఏం చేసేవారు, ఒక పుస్తకాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఆ పుస్తకంలోని ఆ పుస్తకంలోని పెన్సిల్ తో, నాట్ విత్ పెన్, నేనైతే పెన్నుతో రాసేదాన్ని, వారు అలా కాకుండా పెన్సిల్ తో నోట్ చేసుకుంటూ ఉంటారు, అండర్లైన్ చేస్తారు, నోట్ చేస్తారు. మరి ఏమన్నా ముఖ్యంగా అనిపిస్తే చిన్న చిన్న ఆయన పేపర్ వేస్ట్ చేసేవారు కాదు. చిన్న చిన్న పేపర్ స్లిప్స్ పైన అది రాసి ఓ దగ్గర కూర్చుకోవడం. అది అసలు అదో పెద్ద థీసిస్ కి మనకు అదొక మెథడాలజీ అన్నమాట. సో అన్ని చిన్న చిన్న పేపర్లలో రాసి అలా పెట్టుకోవడం, లేదా ఒక నోట్బుక్ లో పెట్టుకోవడం, ఇలా అంతా కూడా మెటీరియల్ అంటే మనము రఫ్ మెటీరియల్ ఉండేదన్నమాట. మనం ఏదైతే ఉంటుందో
దానికి కావలసిన బేసిక్స్. కాబట్టి ఈ ఈ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది మరో పుస్తకానికి పునాదిగా ఉంటుంది. మనము ఏదో పంట వచ్చాక గింజలు మంచి గింజలు ఏరిపెట్టుకుంటాం కదా విత్తనాలకి. అవి మళ్ళీ ఇంకొక పంటకొస్తాయి. ఆ రకంగా అన్నమాట. అందుకని వారు చెప్పడం 12 సంవత్సరాలకు పూర్వం నేను రసగంగాధరంపై థీసిస్ రాయి సందర్భమున ఈ కావ్యమీమాంసాది గ్రంథములను చదువుట జరిగినది. కావ్యమీమాంసను తెలుగులోనికి తీసుకొని వచ్చిన బాగుండును అనే అభిలాష ఆనాడే కలిగినది. ఇప్పుడు మావన్నీ కూడా సంకల్పాలు. వారికే 12 సంవత్సరాలు పట్టిందంటే నాలాంటి దానికి ఎన్నాళ్ళు పడుతుందో మీరు ఊహించుకోవచ్చు. కానీ అది ఈనాటికి సఫలమైనది. ఆయన ఉద్యోగంలో ఆ థీసిస్‌లు, పాఠాలు, విధి నిర్వహణ వీటన్నిటి మధ్య కూడా రాయడం అంటే అది మామూలుగా రాయడం కాదు కదా! టక 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 ట్రాన్స్‌లేషన్ రాయలేదు. ఎలా రాశారో చూడండి. గ్రంథము వ్రాయుట కంటే కష్టమైన పని తత్ప్రచురణము. ఇది ఈనాటికే తెలుసు. ప్రచురణ చేసిన తర్వాత కూడా దాన్ని అమ్ముకోవడానికి అనేది దానికి బిజినెస్ ట్రిక్స్ ఈ రోజుల్లో అమెజాన్ అవి వచ్చాయి. ఆ రోజుల్లో ఏమీ లేవు. అదొకటి. దానికి కూడా సాహసించితిని. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే మొదటి ముద్రణ వారే స్వయంగా చేశారు. ఆ రోజుల్లో ఎంత జీతాలు, అసలు ఆ ముద్రణకయ్యే ఖర్చు కూడా ఒక నెల జీతం కూడా సరిపోదు. నిజం చెప్పాలంటే, ఆ రోజుల్లో వారు సర్వీస్‌లో ఉన్న రోజుల్లో అసలు వారు రిటైర్ అయ్యేటప్పటికే నేను 4, 5 వేల కంటే 5, 6 వేల కంటే ఎక్కువ లేదు జీతం. మీరు ఊహించుకోవచ్చు. కాబట్టి ఆ రోజుల్లో ముద్రణకు అదే అయ్యేది. 1000, 2000 ఎలాగో అయ్యేది కదా! కానీ అది ఎలా ఖర్చు పెట్టాలి అనే ఆలోచన అసలు ఎందుకు ఖర్చు పెట్టాలి అనే ఆలోచన లేకుండా కుటుంబీకులందరూ కూడా ఏనాడు అడ్డు చెప్పలేదు. అందుకని వారు తామే ముద్రించుకున్నారు. ఇది మళ్ళీ అంటున్నారు. ఇది ఏ కొందరు సహృదయులకైనను ఉపకరించినచో శ్రమ సఫలమగును. అంటే వీరు రాసింది ఇప్పుడు నేను ఈ సీరీస్ చేస్తున్న ప్రయోజనం కూడా అదే. ఏ నలుగురికి ఈ సీరీస్ ఉపకరించినా ఇది నేను ఇంట్లోనే కూర్చోండి చాలా చక్కగా సావకాశంగా చేస్తున్న కార్యక్రమం. కానీ రచన, ప్రింటింగ్ అలాంటిది కాదు. కాబట్టి ఏ కొందరికి ఉపయోగించినా చాలు అనే ఉద్దేశ్యంతోనే వారు పుస్తకం రచించారు. ఆ తర్వాత ఏం చేశారు? ఆ రోజుల్లో సురభారతిలో ఉండేవారు. తర్వాత అన్ని విధాల గురువుగారిని చాలా మన ఆశీర్వదించేవారు. దేవులపల్లి రామానుజరావు గారు. వారికి అంకితం ఇచ్చారు. ఇదండి. అ- అయితే ఈ గ్రంథం యొక్క ప్రాధాన్యం కొంచెంగా మీకు పరిచయం చేసి ఆ తర్వాత ఇది ఒక 2 సిరీస్ అది చెప్పక తప్పదన్నమాట. ఎందుచేతనంటే అందులోనూ ఇదే ఒరవడిలో చెబితే ప్రవచనంలాగా కథలాగా చాలా చక్కగా సాగిపోతుంది. ఈయన ఎలా స్టార్ట్ చేస్తాడో చూస్తే కూడా మీరు ఒక సస్పెన్స్ దీనిలాగా థ్రిల్లర్ లాగా స్టార్ట్ చేస్తాడు. అది మనము తర్వాత చెప్పుకుందాం. ముఖ్యంగా ఏంటి ఈయన అంటే ఈయన విశేషాలన్నీ కూడా ఆచార్యుల వారి పుస్తకంలో చెప్పారు. అయినా మనం కూడా చెప్పుకోవాలి కాబట్టి, నిజానికి ఈయన విదర్భ ప్రాంతంలో మహారాష్ట్రకు చెందినవాడు. అయితే మహారాష్ట్రకు చెందినవాడైనప్పటికీ కూడా మొత్తము అంగ, వంగ, కళింగ అన్నట్టుగా మొత్తం ఉత్తర భారతము, దక్షిణ భారతము అన్ని ప్రాంతాలు కూడా ఆయన చెరింజ తిరిగాడనమాట. తిరిగి తిరగడం మనందరం తిరుగుతాము. ఏదో టూరిస్ట్ పాయింట్, టూరిస్ట్ అంటాము, టూరిజం అంటాం, వెళ్తాము. కానీ రాజశేఖరుడు చేసిన గొప్ప పని ఏమిటంటే ఆశ్చర్యపోతారు. టూరిజం ఈజ్ నాట్ ద ఓన్లీ థింగ్. బట్ అక్కడ వెళ్ళి ఆ వాళ్ళ భాష, వేషము, వేషధారణ, వస్త్రధారణ, భాష, ఆ తర్వాత వాళ్ళ భాష ప్రయోగంలో మాధుర్యం ఉందా, సౌకుమార్యం ఉందా, ఆ ఒక రకమైన పరుషత్వం ఉందా అనేటువంటి విషయాలు కూడా అన్ని అబ్జర్వ్ చేశాడు. మహారాష్ట్రలో వాళ్ళు ఎలా మాట్లాడతారు, మరి గుజరాత్లో ఎలా మాట్లాడతారు, విదర్భలో ఎలా మాట్లాడతారు, ఈ విధంగా ఎక్కడెక్కడ వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉంది, ఇది మామూలుగా చెబితే ఏమవుతుంది, హిస్టరీ అవుతుంది. ఇక్కడ ఇంకొక విషయం మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే సాధారణంగా హిస్టోరియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమనుకుంటారు అంటే అసలు వాట్ టు డూ విత్ లిటరేచర్ అనుకుంటారు వాళ్ళు. వాళ్ళకి వాళ్ళ
చరిత్ర ఏదైతే ఓన్లీ చరిత్ర చరిత్ర రచన ఉంటుందో, అంటే ఆ కాలక్రమము అంటాం కదా, క్రోనాలజీ, ఆ రకంగా ఏదైతే ఫలానా ఫలానా అని చెప్పుకుంటూ వస్తారో అదే చాలా ప్రామాణికము. దీనివల్ల ఇతిహాసం వల్ల, వాంగ్మయం వల్ల, నవలల వల్ల వీటి ప్రయోజనం లేదు అనుకుంటారు. అనుకునే వాళ్లకు నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, నిజం చెప్పాలనంటే, మీరు ఒక ఏదో మార్క్సిజం అనండి, మరొకటి బుద్ధిజం, ఏదన్నా అనండి, ప్రతిదీ కూడా వాంగ్మయ ఆధారంగానే జనాలకి పరిచయం అవుతుంది. వాంగ్మయం లేకుండా అది బుర్రకథ రూపమా, ఒగ్గు కథ రూపమా, చిత్రకథ రూపమా, సినిమానా, నాటకమా, మరొకట, ఏదన్నా కానివ్వండి, కానీ భాష ద్వారా, లాంగ్వేజ్ ద్వారా, వాంగ్మయం ద్వారానే పరిచయం అవుతుంది, ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు మార్క్సిస్ట్ వ్యూస్ అన్నా, మన శ్రీశ్రీ అభిప్రాయాలన్నా, లేదా మన గురజాడ వారి అభిప్రాయాలన్నా, ఒక్కొక్కళ్ళు చెబుతున్నారు అంటే సమకాలీన సమాజంలో ఉన్న వ్యక్తులకు మాత్రమే పరిమితం కాలేదే. అసలు నిజం చెప్పాలంటే సమకాలీన సమాజంలో ఉన్న వాళ్ళకి చెప్పడం, ఇప్పుడు మన ఈ క్లాస్, ఇది డిస్కషన్, ఈ చర్చ ఎంతమంది వింటున్నారు సమకాలీనంలో? ఎక్కువ మంది వినడం లేదు. కానీ ఎందుకు మనం ఇప్పుడు రికార్డ్ చేసామంటే ఇది గ్రంథస్థం లాగా. ఇది గ్రంథస్థం అయినప్పుడు ఎప్పుడో ఎక్కడో ఎవరో తీరిక చిక్కినప్పుడు, లేదా యాక్సిడెంటల్ గానో ఆన్ అయినప్పుడు, అప్పుడు వాళ్ళ చెవిన పడుతుంది. ఒకరి తర్వాత అలా అలా ప్రచారం అవుతుంది. ఆ విధంగా వాంగ్మయం ఏదైనా గ్రంథస్థం అయితే నలుగురిలోకి వెళుతుంది. లేదా ఈ విధంగా గ్రంథస్థం అంటే అది ఒకప్పుడు, ఇప్పుడు గ్రంథస్థం ఇవన్నీ కూడా రికార్డింగ్ అంటున్నాం. రికార్డింగ్ అంటే అది గ్రంథస్థం చేయబడినట్టే. రికార్డ్ అంటేనే కదా ఒక దగ్గర నిబద్ధించబడింది అని అర్థం అన్నమాట. ఆ విధంగా ఆ రోజుల్లో గాని, ఈ రోజుల్లో గాని ఏనాడైనా చరిత్ర తెలుస్తుంది అంటే చారిత్రక ఆధారం ఏంటయ్యా అంటే, వీళ్ళు అది కాదు ఇది కాదు అంటారు కానీ వాంగ్మయ రూపంలో అరబీలో కావచ్చు, పార్సీలో కావచ్చు, హిందీలో కావచ్చు, ఇంగ్లీష్ లో కావచ్చు, ఆ మెగస్తనీస్ రాసిన ఇండికానే కదా మనకు అసలంటూ కౌటిల్యుడు ఉన్నాడు, అర్థశాస్త్రం వచ్చింది, మౌర్య సామ్రాజ్యం అనే దానికి తెలిసింది. అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ అంటే శిలాలేఖాలు కదా. లేఖ అనే పదం ఉంది కదా. లేఖనం లేకపోతే ఏది సాధ్యం కానే కాదు. అది సాంకేతిక లిప, లేదా కోడ్ లాంగ్వేజా, స్ట్రేట్ లాంగ్వేజ్ అనేది డిఫరెంట్ అన్నమాట. అందువల్ల వాంగ్మయం అనేది అన్నిటికీ కమ్యూనికేషన్ పర్పస్ కి మాత్రం, శాస్త్రం అనేది దాన్ని ప్రయోగాత్మకంగా చూసి చెప్పినా చెప్పడానికి మళ్ళీ వాంగ్మయం కావాలి. అది వాంగ్మయం యొక్క, దాని యొక్క ప్రత్యేకత, దాని యొక్క వైశిష్ట్యం. దాన్ని అంగీకరించక తప్పనే తప్పు. ఆ విధంగా ఈ కావ్య మీమాంసలో ఈయన ఏం చేశాడు అంటే, ముందుగా, అంటే మనకి చెప్పాను కదా, సమాజాన్ని ప్రభావితం చేస్తాయి అన్నీ కూడా. కాబట్టి ఎలా ఉండాలి రచన, కవి అన్నవాడు ఎలా ఉండాలి, ఎలాంటి వాడు ఎలాంటి రచన స్వీకరిస్తాడు అనేది చెప్పడానికని ఉపక్రమించిన దీనిలో, దానికంటే ముందే ఒక మంచి, ఒక ఒక ఏమంటారు, అందమైన ఒక సన్నివేశాన్ని కల్పించాడు. ఎవరు, మన రాజశేఖరుడు. ఏం సన్నివేశం కల్పించాడట అంటే, చెప్పాను కదా, మీకు చిన్నపిల్లలకు చెప్పినట్టుగా, కథ చెప్పినట్టుగా చాలా బాగుంటుంది. అనగనగా అన్నట్టు, ఒకనాడు అని మనం చెప్తాం కదా. ఒకానొక నాడు బ్రహ్మదేవుడు, సరస్వతి కూర్చుని ఉన్నారు. సరస్వతీదేవి అతన్ని అడిగింది బ్రహ్మను, నాకు ఒక కొడుకు కావాలి అని అడిగింది. భార్యాభర్తలు ఇద్దరు ఏకాంతంలో ఉన్నారు, నాకు కొడుకు కావాలి. ఓ, సరే అలాగే అని ఒక కొడుకును ప్రసాదించాడు. మంచి, అందులోను బ్రహ్మ ఇచ్చాడు. సరస్వతీదేవి పుత్రుడు అంటే సారస్వతీయుడు, సరస్వతి పుత్రుడు, గాంగేయుడు అంటాం కదా, అవునాలు. సారస్వతీయుడు జన్మించాడు. అయితే ఆ పిల్లవాడిని అక్కడ ఉంచి, ఆమె ఏదో అక్కడ చాలా అందంగా చెప్తాడు ఈయన. ఆకాశ గంగలో స్నానానికి, మనం మామూలుగా స్నానానికి వెళ్ళడము అని ఏదో అంటాం కదా, బాత్రూమ్, అలాగే అభ్రగంగా అంటాడనమాట. ఆ సెంటెన్సెస్ కొన్ని చదివితే మీకు అందంగా ఉంటుంది. అభ్రగంగా స్నానానికి వెళ్ళింది. వెళ్ళినంతలో ఈ పిల్లవాడిని ఇక్కడ వదిలేసి వెళ్ళింది. వాళ్ళది ఏముంటుంది మనకు, చూస్తాం కదా సినిమాల్లో,
ఆచ్ఛాదన వగైరా అని ఏమీ లేవు. వాళ్ళు అనుకున్నారు మొత్తం ప్రపంచం వాళ్ళదే. మన భూలోకంలో భవంతులు కనబడతాయి. ఆకాశంలో వాళ్ళది దేవతామూర్తులు అన్నీ ఏం కనబడవు. చంద్రుడు, సూర్యుడు కనబడుతున్నట్టుగా ఉంటుంది. ఈ పిల్లవాడికి ఏదో సూర్యకిరణాలు సోకి చురుక్కుమనగానే కుయ్యో మొర్రో అంటూ ఉంటే అప్పుడు అక్కడికి ఎవరు శుక్రాచార్యుడు అలా వచ్చాట. శుక్రాచార్యుడు వచ్చి అయ్యయ్యో పిల్లాడు అని చెప్పి ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళాట. సో ఈ విధంగా ఒక అందమైన కథను కల్పించేసేసి అసలేమిటి అంటే ఈ పిల్లవాడిని తీసుకుని వెళ్ళగానే ఈ పిల్లవాడు ఎంత ప్రభావవంతుడంటే గమ్మత్తు చేస్తాడు ఇక్కడ మీకు. ఆ ఎలా కంప్లీట్ గా గొలుసల్లుతాడు. ఎలా గొలుసల్లుతాడంటే శుక్రాచార్యుడికి కవి అని పేరుంది. ఆ కవి అని పేరు ఎలా వచ్చింది? కబ్రు వర్ణి అనే ధాతు ఉంటుంది. అందుకని కవయతే అని కూడా ఉంటుంది కదా! కవయామి అని ఇత్యాదులు వింటాం కదా! అతను అతనికి ఇతడు ఏం చేశాడట? ఒక అద్భుతమైన శక్తిని ఇచ్చాడట. శక్తినిచ్చేటప్పటికి అతని నోటి నుంచి ఛందోమయమైన వాక్కు వెలువడిందట. వెలువడటంతో అతన్ని కవి అని అన్నారట. అప్పటినుంచి అతన్ని కవి అని, ఇలా చక్కగా ఛందోబద్ధంగా రాసే వాళ్ళందరినీ కవులన్నారని, ఇదంతా కూడా ఎవరిదయ్యా అంటే మనకి చాలా అద్భుతమైనటువంటి ఒక ఏదో మనము ఏమంటాం దాన్ని ఫిక్షన్ అంటాం చూడండి. ఫిక్షన్ అయినా మనకు తెలిసి ఫిక్షన్ అయినా చూస్తాము. ఇప్పుడు గ్రాఫిక్స్ వాటితో చూస్తాం కదా! ఫాంటసీ అని తెలిసి ఎంజాయ్ చేస్తాము. ఏదో మన భట్టి విక్రమార్క ఇత్యాదులు అనేటప్పటికి ఆకాశంలో పోతున్నాడు. అయినా వీళ్ళు ఎంజాయ్. అది నిజం కాదు అని తెలిసినా వి ఎంజాయ్ ఇట్ అన్నమాట. సో ఇలాంటివి తీసుకొస్తాడనమాట. అదే విధంగా ఏదో వాల్మీకి కూడా మొదటిసారిగా కవిత్వం సరస్వతి దేవి వల్ల వచ్చింది అని ఇలాంటివన్నీ కలుపుతాడు. కలిపిన తర్వాత ఇంకా కథలాగా ఉందని చెప్పాను కదా! సో ఇతను ఈమె సరస్వతి దేవి వెనక్కొస్తుంది. అయ్యో నా కొడుకు ఏడి, నా కొడుకు ఏడి అంటే అప్పుడు వాల్మీకి వచ్చి చూపిస్తాడు. ఇదిగో ఈయన తీసుకెళ్ళాడు అని. అప్పుడు వాల్మీకికి ఈమె ఆశీర్వదిస్తుంది. నీకు మంచి అద్భుతమైన కవిత్వ ప్రతిభ వస్తుంది అని అనగానే అసలు మరి చూడండి నిజం చెప్పాలంటే వాల్మీకి అప్పుడు మా నిషాద అని చెప్పేసి శ్లోకం చదివాట. చదివిన తర్వాత అంటే ఆ పక్షి ఆ తర్వాత అతనికి ఆ పక్షి సంఘటన చూడగానే కవిత్వం వచ్చింది. ఆటోమేటికలీ సరస్వతి దేవి కృప వల్లే. మనం ఎన్ని కథలు అల్లుకున్నా వచ్చేది మాత్రం సరస్వతి కృప వల్ల. ఆయన కూడా కవి అయిపోయాడు. అందువల్ల అతను ఆ తర్వాత ఆమె ఏం చెప్పింది? ఈ శ్లోకం చదివిన ప్రతి వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అవుతారు, కవులు అవుతారు అని చెప్తే గమ్మత్తైన కల్పన ఏంటంటే వ్యాసుడు కూడా ఈ శ్లోకాన్ని చదువుకున్నట్ట అతను భారతం రాసట. సో దిస్ ఇస్ యాజ్ ఐ టోల్డ్ యూ ఇట్ ఈస్ ఏ లవ్లీ ఫిక్షన్, అంతకంటే ఏం లేదు. మళ్ళీ ఇందులో ఇంకా చిన్నది ఏం చేస్తాడు అంటే మన చిన్నగా సింపుల్ గా, ఎందుకంటే ఇదంతా మీరు చదవడం అక్కర్లేకుండా సింపుల్ గా ఒకసారి ఆమె ఆమె వచ్చి తన కొడుకుని తీసుకుంది. అదంతా అట్ ఈస్ డన్. ఆమె ఒకసారి బ్రహ్మదేవుడు రమ్మన్నట్టు. ఎందుకంటే బ్రహ్మదేవుడు ఆ ఇక్కడ విద్వత్ సభలు ఉన్నప్పుడు ఈమె న్యాయ నిర్ణేత్రిగా ఉంటుంది కదా! అది ఎంత బాగా చెప్పాడండి అక్కడ. అసలు అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావ్య మీమాంస కొనుక్కొని చదివితే యూ విల్ ఎంజాయ్. బికాస్ ట్రాన్స్లేషన్ అంతా ఉంది. లీజర్ గా యూ కెన్ ఎంజాయ్. నేనేందంటే ఇక్కడ ఆ ఉన్ముఖీకరణం అంటారు కదా! మీకు దాని అసలు ఎలాంటి స్వరూపం అని చెబితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు, లేని వాళ్ళు లేదు. అందుకని నేను ఐ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ అన్నమాట. ఆ విధంగా ఆమె వచ్చింది. తర్వాత బ్రహ్మదేవుడు రమ్మంటే బ్రహ్మ సభకు వెళ్ళాలనుకుంటే ఈ కుర్రోడు నేను కూడా వస్తాను అని బయలుదేరతాడు. ఆ అది ఎంత డిసిప్లిన్ చూపిస్తాడంటే రాజశేఖరుడు. ఇతడు నిజం చెప్పాలంటే బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా ఈ రాజ పరివారాలతో పరిచయం ఉన్నవాడు, మంచి ఉన్నతమైన ఒక దీనిలో స్థానంలో ఉన్నవాడు, ఇవన్నీ కూడా ఉన్నాయి. వస్తాను అంటే అప్పుడు అంటుంది బ్రహ్మదేవుని ఆ అనుజ్ఞ లేదు కాబట్టి నువ్వు రావద్దు అంటుంది అనమాట. నువ్వు రావద్దు అంటే ఇంకా చిన్న కుర్రాడిది మనకి ఎట్లా ఉంటుంది అసలు అంతగా వర్ణిస్తాడు ఆయన. అప్పుడు ఆమె ఆమె వెళ్ళిపోతుంది, ఇతన్ని వారిస్తుంది. ఇక కుర్రోడు ఏం చేస్తుంటాడు? ఏడుస్తూ ఉంటాడు. అక్కడ చూడండి ఇక్కడ అన్ని పక్క పక్కనే హౌ పాసిబుల్ అనొద్దు. అక్కడే పక్కన ఈయనని ఫ్రెండ్ వీడు అని నేను చెప్తున్నా. ఈ బాలుడు వీడి ఫ్రెండ్ ఉన్నాడు. ఎవరు? కుమారస్వామి, పార్వతీదేవి కొడుకు. ఇతను ఏడ్చేటప్పటికి వాడు ఏడుపులు అంకించుకున్నట్ట. చూడండి రాజశేఖరుడు
స్వర్గాన్ని భూమికి దించాడా, లేదా భూమిని స్వర్గం పైకి తీసుకెళ్ళాడా అనేది మనం చూసుకుంటే, వాడు ఏడ్చేటప్పటికి ఏడిస్తే చాలు. ఎందుకంటే వీడు ఏడుస్తున్నాడు, వాడు ఏడిస్తే పార్వతీదేవి ఉండు ఉండు, ఏం కంగారు పడకు, నేను వాడిని ఉరుకోబెడతాను అని చెప్పేసి ఏం చేసిందట అంటే, ఎంత మంచి వర్డ్ ఉంది. అది జస్ట్ ఊరికే నేను మీకు అది చదువుతాను. చదివితే ఏమవుతుంది, నేను చెప్పే కంటే కూడా మీకు అది, ఎందుకంటే ఆ సంస్కృతాన్ని గురువు గారు ఎంత బాగా ఆ చేశారు అనేది మనకు అర్థమవుతుంది. కావ్య పురుష ఉత్పత్తి ఇక్కడ చాలా ఉంది, అంత అవసరం లేదు కానీ ఇక్కడ అంతటా ఆ కావ్య పురుషుడు కోపముతో, ఈ పిల్లవాడి పేరు ఏంటి, సారస్వతేయుడు కావ్య పురుషుడు. నేను మీకు చాలా సార్లు సందర్భాల్లో చెప్పాను, కావ్య పురుషుడు, కావ్య కన్య అని మనం వింటాం గాని కావ్య పురుషుడు అని మొదటిసారిగా ప్రయోగించిన వ్యక్తి రాజశేఖరుడు. సాహిత్య విద్యా వధువు అని మొదటగా చెప్పిన వాడు కూడా రాజశేఖరుడే. అక్కడ చెప్తున్నాడు, అంతటా ఆ కావ్య పురుషుడు కోపముతో ఎచ్చటికో పోవుటకు బయలుదేరెను. అతని ప్రియమిత్రుడకు కుమారస్వామి బిగ్గరగా ఏడవ మొదలెడెను. అప్పుడు పార్వతి ఇట్లు చెప్పెను. అంటే ఈ శ్లోకాలు ఎలా ఉంటాయంటే చాలా, ఇది దీనిలో అన్నమాట, ఇది ఆ గద్యము పద్యము రెండు కలిపి ఉంటాయి చెంపులాగా. తతస్స కావ్య పురుషో వృషా నిశ్చక్రామ ప్రియం మిత్రమస్య చ కుమార సాక్రందం మృదన్ అభ్యధీయత గౌర్య. ఇదన్నమాట. ఇక్కడ చెప్తాడు, ఏం చెప్తుంది ఆమెంటే, సాధారణంగా తండ్రి ఊరుకో, నేను వీడిని వెళ్లకుండా చేస్తానని చెప్పి, ప్రాణులకు ప్రేమను మించిన బంధం మరొకట్లేదు చూడండి. ఎందుకంటే ఈయన కూడా తన భార్య, రాజశేఖరుడి భార్య పేరు అవంతి సుందరి. ఆమె చాలా చదువుకున్న ఆవిడ. ఆమె ఏదో నాటకాలకు ప్రేరణ అని చెబుతారు. సో అందువల్ల అతనికి ఇష్టమైన భార్య కాబట్టి ఇక్కడ ఆ ప్రేమది కూడా చెప్తున్నాడు. ప్రేమను మించిన బంధం మరొకటి లేదు, అందుచే ఈతనిని వశము చేసుకునుడు స్త్రీని ఒకతను సృజించెదను అని ఆలోచించి సాహిత్య విద్యా వధువును సృజించి ఆమెను ఇట్లు ఆజ్ఞాపించెను. ఇదిగో నీ ధర్మపతి కోపముతో ఎచ్చటికో వెడలిపోవుచున్నాడు, అందుచే ఇతనిని అనువర్తించుము, వెనుకకు మరల్చుము అని. ఇక్కడ ఒక పెద్ద టీం అనమాట, ట్రూప్. మళ్ళీ అక్కడ ఉన్న మునులకు కూడా చెప్తాడనమాట. ఎంత అసలు ఇక్కడ మీకు ఒక అమూర్తం, అమూర్తం అంటే మామూలుగా మనకు ఒక భావనకే రూపకల్పన చేశాడు రాజశేఖరుడు. అక్కడ ఉన్న మునులతో అంటాడు, మీరు కూడా వీళ్ళని వెన్నంటి వెళ్ళండి అంటే, ముందుగా కావ్య పురుషుడు వెళ్తున్నాడు, అతన్ని అనుసరించి అతని వెంట సాహిత్య విద్యా వధువు వెళుతోంది. వాళ్ళిద్దరిని మీరు ప్రశంసిస్తూ ఉండండి. ప్రశంసించడం అంటే ఏమిటి, వాళ్ళని గురించి గొప్పగా చెబుతూ ఉంటే ఏమవుతుంది, దాన్ని పొగడ్డం అన్నమాట. వాళ్ళని పొగుడుతూ ఉంటే, ఇక్కడ వెళ్ళకండి నాయన, మీరు చాలా, నువ్వు అంత వాడివి, నువ్వు ఇంత వాడి, మనము యమధర్మరాజును సావిత్రి పొగుడుతుంది కదా, వెంటబోతూ వెంటబోతూ పొగుడుతూ. కాబట్టి ఏమవుతుంది, ప్రశంసిస్తూ వెళ్ళేటప్పటికి అందరికీ కూడా వీళ్ళ మీద ఒక రకమైనటువంటి అపేక్ష అనేది బయలుదేరుతుంది. కాబట్టి మీరు కూడా ప్రశంసిస్తూ వెళ్ళండి అని. ఇలా ఎలా వెళ్ళారట వాళ్ళు అనేది ఒక ఓన్లీ వన్ పారాగ్రాఫ్ చదివి మీకు చెప్తాను. అక్కడ అందరు ఏం చేశారట అంటే, ఇక్కడ గురువు గారి కాంట్రిబ్యూషన్ గురించి చెప్పేదే నేను చెప్పబోతున్నాను. అథ సర్వే ప్రథమం ప్రాచీం దిశం శిశ్రియుహు. అందరూ ఏం చేశారట అంటే, ముందుగా తూర్పు దిక్కుగా పయనించారన్నమాట. తూర్పు దిక్కును ఆశ్రయించారు, అంటే తూర్పు దిక్కుగా బయలుదేరారు. అక్కడ ఏమైందంటే, తూర్పు దిక్కున్న దేశాలను గురువుగారు, నిజంగా గురువుగారి కాంట్రిబ్యూషన్ ఏమిటంటే, ఇప్పుడు మనం అంతా వెతుక్కోవాలి. అంటే ఆ మన ఏన్షియంట్ జాగ్రఫికల్ టర్మ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఏమిటి అనే ప్రజెంట్ కాంటెక్స్ట్ లో వాట్ ఆర్ ద టర్మ్స్ అని మనం వెతుక్కోవాల్సి వస్తుంది. నేను కూడా అప్పుడప్పుడు ఇండియా పటం చూసేసి ఏన్షియంట్ ఏమున్నాయి, ప్రజెంట్ ఏమున్నాయి అని చూసుకోవాల్సి వస్తుంది. అదర్వైజ్ మనకి ఏమీ తెలియదు, అంగ వంగ కళింగ కాష్ట. అయితే గురువుగారు చేసిన పని ఏమిటంటే, సంస్కృతంలో ఏవైతే దేశాలు చెప్పబడి ఉన్నాయో ప్రాంతాలు, వాటికి పక్కనే చక్కగా వివరణ ఇచ్చారు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ యాజ్ ఫర్ అస్ దిస్ మన కావ్యమీమాంస ఇస్ కన్సర్న్డ్. ప్రతి చోట నిజం చెప్పాలంటే కావ్యమీమాంస ఎందుకు ఎందుకు చదవాలి అంటే, ఎన్ని ప్రాంతాలు వర్ణించబడ్డాయి, ఆ ప్రాంతాల వేషభూషలు ఎలా వర్ణించబడ్డాయి. ఇందాక
గురువుగారు చెప్పింది చదివింది అందుకే నేను మీకు. ఏమిటంటే ఎక్కడెక్కడ ఎలా ఉంది అనేది, ఇది ఎవరయ్యా రచించింది? రాజశేఖరుడు. రాజశేఖరుడు ఏ ప్రాంతంలో ఎలా ఉన్నారో వర్ణించడము, అది కూడా ఇలా ఒక కథా రూపంలో వర్ణించడం. అక్కడ ఎత్ర అంగ వంగ సుష్మ బ్రహ్మ పుండ్రాజ్యా జనపదాః తత్ర అభియుంజాన తం ఔమేయీం యం వేషం యథేష్టం అశిరేష్ట స తత్రత్యాభిః స్త్రీభిః అన్వక్రియత సా ప్రవృత్తి రౌద్రమాగధి తం తే మునయో అభితుష్టుః. అక్కడ ఏమిటి, వాళ్ళందరూ తూర్పు దిక్కు వెళ్ళారు. ఇక్కడ గురువు గారి కాంట్రిబ్యూషన్ చూడండి. భాగల్పూర్ నుండి, అంటే మీకు తెలుసు, నాకు అవి ఇప్పుడు ఈ టర్మ్స్ లో చెప్పినా మోడర్న్ టర్మ్స్ లో చెప్పినా నాకు తెలియదు అనుకోండి. ఆ, భాగల్పూర్ నుండి ముంగేర్ వరకు ఉన్న ప్రదేశం అంగదేశము. చంపాపురి దీని రాజధానిగా ఉండేది. నేటి భాగల్పూర్ కు 3 కిలోమీటర్ల దూరంలో గంగా తీరంలో ఉందట. వంగదేశం అనగా నేటి బంగాళాదేశము. సమతటం అనే పేరు కూడా దీనికి ఉంది. తర్వాత ఆ టిపరా గారో పర్వతముల వరకు వ్యాపించి ఉండేది. ఇది సుహ్మ అని ఉంది. మిదినాపూర్ హొగలే వర్ధమాన మండలాలకు సుహ్మ దేశం అని పేరు. తామ్రలిప్తి, మనకి తామ్రలిప్తి అని చాలా చోట్ల వస్తుంది మన హిస్టారికల్ గాని కావ్యాల్లో గాని. దాని రాజధానిగా ఉండేది. బ్రహ్మదేశం అంటే ఇదేదో అక్కడక్కడ వింటుంటాం, బర్మా దేశం. బర్మా దేశము అంటే చూడండి మనకి ఎంత క్లోజ్ గా ఉండేది. ఇప్పుడు బర్మా ఏదో ఎక్కడికో వెళ్ళిందని కాకుండా మనకి చాలా క్లోజ్. పుండ్ర దేశం అంటే బంగాళాదేశంలో ఉంది. కాబట్టి దీనికి చెప్తున్నాడు, మాలధ భోగర మండలాల్లోని కొన్ని భాగాలకు పుండ్ర దేశం అని పేరు. అంటే ఇంత దీన్ని కూడా గురువు గారు, అంటే దీనికోసం కూడా వారు పరిశోధించి పరిశీలించి ఎలా అవుతుంది అని చూసి చేసిన విషయం అన్నమాట. లేకపోతే మామూలుగా అంత సులభంగా దొరికేది కాదు. ఇంకా అక్కడ ఎలా ఉంది అంటే, ఆమె ఏదో ఒక మన అటైర్, ఏదో ఒక వస్త్రధారణ చేసుకొని వెళ్ళింది. ఎవరు ఈ మన ఉమాపుత్రి అన్నారు. పార్వతీదేవి సృష్టించింది కాబట్టి ఉమాపుత్రి అన్నారు ఆమెను. కాబట్టి ఆమె ఏదైతే ఎవరో సాహిత్య విద్యా వధువు, సాహిత్య విద్యా వధువు అన్నమాట. ఆమె ఏ వేషాన్ని వేసుకుందో, ఏది చీర కట్టుకుందో అది కొత్త ఫ్యాషన్ కాబట్టి అక్కడి వాళ్ళందరూ అదే వేసుకున్నారు అని చెప్తున్నారు అనమాట. అది ఎలా ఉందట అంటే, ఎంత బాగా అది దానికి రౌద్ర మాగధ ప్రవృత్తి. ఈ మనకు వృత్తులు ప్రవృత్తులు అని మనం మాట్లాడుకున్నాం కదా, అదనమాట. అయితే ఇక్కడ మనం దాన్ని చూస్తూ ఉంటే మనకి తూర్పు వైపు ఏముంటాయి, అస్సాం గిస్సాం ఇవన్నీ ఉంటాయి కదా. ఇక్కడ వాళ్ళది ఎలా ఉంటుంది అదేని ఇది చెప్తూ ఉన్నాడు అనమాట. ఎట్లా ఉంటుంది అంటే, మామూలుగా ఆ, అగర్ ధూపము, ఆ, అది అగర్ ధూపం ఊరికే ఇది వాడడం వల్ల కొంచెం అంటే లిటిల్ బిట్ గ్రీనిష్ కు తిరిగి అలా ఉన్నటువంటి గౌడాంగన్లు, అంటే అక్కడ కొంచెం బెంగాల్ ప్రదేశం అని కూడా ఉంది కదా. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, ఆ మన బ్రెస్ట్ పైననేమో చందనమది పూసుకుని ఉన్నారు. తర్వాత వాళ్ళు ఇక్కడ దాకా ఏది, ఆ ఈ పాపిడి దాకా అంటే మేలి ముసుగు ధరించి ఉన్నారు. ఆ తర్వాత వీళ్ళు ఆల్మోస్ట్ వీళ్ళు బాహుమూలములు కనబడుతున్నాయంటే స్లీవ్లెస్ వేసుకుని ఉన్నారు. అది అంటే ఒక చిత్రకారుడే గనక అయి ఉంటే, ఆ చిత్రకారుడు ఈ సీమంతం అంటే పాపిటి దాకా లాక్కోబడిన ఇదేమిటి ముసుగు, మేలి ముసుగు, ఆ తర్వాత హారాలు, అన్ని రకరకాల హారాలు, ఆ చందనము, అండ్ ఏమిటి అంటే ఇట్లా మామూలుగా స్లీవ్లెస్ లాంటి ఏదైతే ఉంటాయో అప్పర్ గార్మెంట్స్, వాటితో ఉన్నదాన్ని మనం బొమ్మ గీయొచ్చు. ఈ విధంగా అక్కడ ఇతను ఏ శతాబ్దానికి అంటే ఆనందవర్ధనుడికి జస్ట్ పూర్వం వాడు, 9th సెంచురీనే. అది 884 వరకు. అంటే మనకు 900 దాకా రాలేదనమాట. ఆ ప్రాంతం వాడు 9th సెంచురీ. అంటే అప్పుడు అక్కడ ఆ ప్రాంతాలు ఎలా ఉండేవి అని చెప్పేసి ఇలా వర్ణిస్తూ వచ్చారనమాట. ఇంకా ఆ ఆ విధంగా ఎక్కడెక్కడెక్కడ వెళ్ళారు. అయితే ఇక్కడ ఏమిటి అంటే గమ్మత్తు, ఆమె ఇంత ముందుగా అందంగా అలంకరించుకొని వెళ్తున్నా కూడా అతని వెనక్కి రావటం లేదు. అతను వశీకృతుడు కాలేదు. కాబట్టి ఇంకా ఆమె
అతన్ని అనుసరించి వెళుతూ ఉంది. ఆయా ప్రాంతాలకు వెళుతూ ఉంది. అదేమిటి మనం అంటే ఏదో సినిమాలని లాగానే అనుకోవాలి మాయ. ఆమెకి ఏది ఇష్టం ఉందో ఏ ఆహార్యం కావాలనుకుంటే అది వచ్చేస్తోంది అనమాట. ఎందుకు? అతన్ని ఆకర్షించడానికి. అంటే ఇప్పుడు మనకి నిజం చెప్పాలంటే దీనికి మనం ఏదో ఆనందవర్ధనుడు చెప్పినటువంటి ధ్వనియో మరొకటో వ్యంగ్యార్థమో తీసుకోవాలంటే కావ్యము కావ్యం ఉంది కరెక్టే. కానీ దానిలో సాహిత్యం ఎలాంటిది ఉండాలి అంటే కావ్యం అనేది ద హోల్ థింగ్. ఒక ఒక కన్స్ట్రక్షన్, ఒక ప్రోడక్ట్. ప్రోడక్ట్ లో ఇంగ్రీడియంట్స్ ఏమిటవి అంటే మనం ఆత్మానిత్యాదులు అనుకుంటాం కదా. అందులో వాంగ్మయం అన్నమాట, లిటరేచర్. సో ఎలాంటి లిటరేచర్ ఉంటే అలాంటి కావ్యం తయారవుతుంది. సో కావ్యము సాహిత్యము వేరా అంటే కావన్నమాట. కాబట్టి సాహిత్యము ఆకర్షించేట్టుగా ఉండాలి. ఉంటేనే ఆ కావ్యము ఆకర్షింపబడుతుంది అని కావ్యానికి సాహిత్యానికి ఎలాంటి సంబంధం ఉంది, ఎలా ఉండాలి అనేది సింబాలిక్ గా ప్రజెంట్ చేశాడు. ఈ ప్రజెంట్ చేసిన దాన్ని మనం మామూలుగా ఇఫ్ అట్ ఆల్ మనకి ఏ వ్యాఖ్యానము లేదనుకోండి, శ్రీరామచంద్రుడు గారి వ్యాఖ్యానం కానీ మరొక సంస్కృత రచయితది వేరే గురువు గారికి కూడా ఏదో ఒక మూల వ్యాఖ్యానం లభించి ఉంటుంది కదా. ఏ వ్యాఖ్యానము లేకపోతే మనం ఎలా అర్థం చేసుకుంటాం? తిరుపతికి వెళ్ళారు. అంగవంగ అన్నారు, వెళ్ళారు. ఆ తర్వాత ఇలా వేసుకున్నారు. మనకు వ్యాఖ్యానం లేకపోతే అసలు ఆ దాన్ని పర్ఫెక్ట్ గా అర్థం చేసుకోవడం సాధ్యం కాదనమాట. కాబట్టి ఇక్కడ మొదటగా అసలు ఇది కొన్ని విద్యాలయాల్లో అలంకార శాస్త్రం ఎవరైతే చదువుకుంటారో, మన ఉస్మానియా యూనివర్సిటీలో సాహిత్య శాస్త్రం ఆప్షనల్ గా ఉంది కానీ అది ఆప్షనల్ కాదు, మూడు ఉండినాయి. ఒకటే ఎవరు చెప్పేవాళ్ళు లేక సాహిత్య శాస్త్రమే ఎలెక్టివ్ అంటారు. కానీ ఎలెక్టివ్ అంటే ఒకటి కంటే ఎక్కువ ఉండాలి కదా ఆప్షనల్ అంటే. ఇక్కడ దీన్నే పెట్టేశారు, అయిపోయింది. ఎక్కడైతే తిరుపతి లాంటి ప్రదేశాల్లో ఎక్కడైతే వేదాంతము, వ్యాకరణము, ఇంకా ఏమేమో మీమాంస, విశిష్టాద్వై అన్నీ ఉంటాయి. అలాంటి చోట అలంకార సాహిత్య శాస్త్రం కూడా ఆ ఆప్షనల్ గా ఎక్కడైతే బోధించబడుతుందో అక్కడ మూల గ్రంథాలన్నీ అంటే ప్రధాన సిద్ధాంత ప్రతిపాదక గ్రంథాలన్నీ కూడా సిలబస్ లో ఉంటాయి. అందువల్ల ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో లేదు మాకు. మేము చదువుకోలేదు. గురువు గారు ప్రచురించాక ఇలా వచ్చింది అంటే నేను కొనుక్కున్నాను. అది కూడా అంటే అప్పుడు 5-6 రూపాయలలో వచ్చింది, కొనుక్కున్నాను. ఇలాగే ఏదో వెకేషన్ లో చదువుకున్నాను. అందులో తెలుగు అనువాదం ఉంది కాబట్టి ఐ కుడ్ ఫాలో వెరీ ఈజీలీ. లేకపోతే అప్పుడు అసలు ముక్క అర్థమయ్యేది కాదు. అందువల్ల ఇప్పుడు ఏమిటి అంటే ఎక్కడెక్కడ ఎక్కడో ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది, వెంకటేశ్వర యూనివర్సిటీలో ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఆంధ్రప్రదేశ్ కదా. ఆంధ్రప్రదేశ్ లోని యూనివర్సిటీస్ లో ఉంది అన్నంత దానికి లేదు. కానీ ప్రాచుర్యం అనేది దానికి ఉంది. తిరుపతిలో విద్యాపీఠం లాంటి విభాగంలో యూనివర్సిటీస్ లో లేదు. యూనివర్సిటీస్ లో స్పెషల్ స్టడీసే లేవాయి. కానీ విద్యాపీఠాలు ఎక్కడైతే ఉన్నాయో విద్యాపీఠాలలో ఇలాంటివన్నీ కూడా అలంకార శాస్త్రం అంటే అన్ని కూడా సమగ్రంగా చదవాలి కాబట్టి అందువల్లనే అది 79లో ప్రింట్ అవుతే ఎన్నేళ్ల పాటు అసలు 20 ఇయర్స్ అండి. ఆయన సగము మామూలుగా అందరికీ కానుకలుగా ఇచ్చుంటారు గురువు గారు ఎన్నో. ఎందుకంటే దానివల్ల సంపాదించిన డబ్బేం లేదు. లైబ్రరీలకు పంపడము ఇత్యాదులు ఇత్యాదులు అవన్నీ. ఆ తర్వాత దాదాపు 2003లో ఇది రెండవ ప్రతి మన ఎవరు పాపం శేషాచార్యులు గారు కొంచెం మార్కెట్ వాల్యూ చూసుకుంటారు కానీ జయలక్ష్మి పబ్లికేషన్స్ ఆయన ప్రింట్ చేశారు ఇది. ఆ తర్వాత అంటే అప్పటి నుంచి ఇంకా ఇప్పటిదాకా కాపీస్ అలాగే ఉన్నాయి. కాపీస్ ఎవరు కొంటున్నారు? అసలు ఒకటి ఏంటంటే ఈ పుస్తకాన్ని కూర్చిన అవగాహన లేకపోవడం అనేది ఒకటి కాగా, ఎవరు అవసరమైన పుస్తకాలు కూడా కొనుక్కోకుండా ఆర్కైవ్ లో చూస్తాము, లేకపోతే లైబ్రరీని తెచ్చుకుంటాం. మా రోజుల్లో కూడా లైబ్రరీని తెచ్చుకొని అవి జాతీయం చేసేయడం, కార్డ్స్ పోయినాయడం, అదేదో పుస్తకం పోయిందనడం, అదేదో వాల్యుబుల్ పుస్తకం అయితే అది దానికి ఏదో పాత రేటు 5-6 రూపాయలు ఉంటుంది, కట్టేయడం రావడం. సో ఈ విధంగా జరిగేది. అందువల్ల ఇట్లాంటి పుస్తకాలు దానికి ప్రాచుర్యం లేక కొనక చేశారు. ఇప్పుడు వీటిపైన ఏమిటి అంటే ఎవరైనా జిజ్ఞాసులు కొంటే తప్ప వాటికి మార్కెటింగ్ ఉండదు. కానీ అత్యంత ఉత్తమమైన గ్రంథం, ఇంకా దాని స్టైల్లోకి వెళ్ళి నేను చదవడం మొదలు పెట్టలేదు.
అథ అని చెప్పేసేసి ఏ విధంగా అథాతో బ్రహ్మ జిజ్ఞాస అథాతో ధర్మ జిజ్ఞాస అంటారో ఆ విధంగా ఆయన గ్రంథాన్ని ప్రారంభిస్తాడు. సో దీన్ని అప్పట్లాగే మళ్ళా 1, 2 క్లాసెస్ లో కొంచెం ముఖ్యంగా ఏమిటంటే అందులో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ పుస్తకాలు కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు, లేకున్నా కొన్ని ఇంపార్టెంట్ శ్లోకాసు, ఇంపార్టెంట్ థియరీస్ ఏవైతే ఉంటాయో దాన్ని 1, 2 పేజీల్లో ఇచ్చి ఆ తర్వాత మీకు నెక్స్ట్ కానీ బై నెక్స్ట్ వీక్ కానీ ఆ తర్వాత కానీ షేర్ చేస్తాను. బట్ దిస్ ఐ వాంట్ రియల్ గా అతను ఎవరో చెప్తా అన్నారు, ఆయనకి ఏదో ఆరోగ్యం బాగాలేదు అని చెప్పేసి ఆ, అడిగాను, మీరు కావ్య మీమాంస చెప్తా అన్నారు కదా, ఆయనంతలో ఆయనే ఈ ఆప్టాడు. అంటే నాకేదో హెల్త్ బాగాలేదు అన్నారు. సరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు, దిస్ ఆల్ వర్క్స్ గురువు గారు రాసినవన్నీ కూడా అన్ని మై ఫేవరెట్ సబ్జెక్ట్స్. కాబట్టి నేను ఇతరుల కోసం అని చూడదలుచుకోలేదు, ఎవరి కోసమో కాదు, మనం ముందనుకున్నట్టుగానే ఇది రికార్డ్ చేయడం, పంపించడం. కాబట్టి దిస్ ఇస్ టుడేస్ టాపిక్. మళ్ళీ మనలో మనమే అన్నట్టు స్వగతం అన్న టైప్ లో మనం చేసుకుంటే సరిపోతుంది.